హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే సింపుల్‌గా, హెల్తీగా లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. నేనైతే ఇక్కడ ఎగ్స్ అయితే ఉడకపెట్టుకున్నాను. ఇక్కడ దాంట్లో పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఉడకపెట్టుకున్న కోడిగుడ్లనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా నీట్‌గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిలోకి ధనియాల పొడి, కారం, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం నీట్‌గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అంతే ఉంచేసి అలానే ఇక్కడ ఆకుకూర పప్పు కూడా చేశాను. ఈ విధంగా అయితే పప్పు ఉడికిన తర్వాత ఒకసారి రుబ్బుకొని నీట్‌గా చక్కగా దానిలోకి నేనిక్కడ తాలింపైతే వేస్తున్నాను. నేను తాలింపులో జీలకర్ర ఎక్కువ యూజ్ చేస్తాను. చింతపండుని డైరెక్ట్‌గా వేసుకోకుండా ఇలా నానపెట్టుకొని చింతపండు రసాన్ని పప్పులో వేసుకొని ఆ తాలింపునైతే ఆ పప్పులో అయితే వేస్తున్నాను. ఈ విధంగా ప్రోటీన్‌తో చేసిన ఈ మంచి హెల్తీ రెసిపీ ఇలా సింపుల్‌గా పప్పును, ఎగ్ ఫ్రై ఇలా చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఇలా పెట్టుకోండి. చాలా బావుంటది. ఈ విధంగా అయితే లంచ్ బాక్స్‌లో అన్నం పెట్టేసి, ఎగ్ కూడా పెట్టేసి నేను పప్పు అయితే ఇలా విడిగా పెట్టాను. కర్రీని ఎప్పుడు పిల్లలకి అలా కలపకుండా ఇలా అలవాటు చేయండి. చాలా బావుంటది. ఈ విధంగా అయితే లంచ్ బాక్స్ అయితే ఈరోజు ఇలా నీట్‌గా, హెల్తీగా కంప్లీట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.